బీసీలకు న్యాయం జరిగిందా? ఒక గుడిసెలో పుట్టినట్లు ఇంట్లో కూడా డిగ్రీ పీజీ చదివిన అమ్మాయి అబ్బాయి ఉంటుంది. అంటే బీసీలు చదువుకురు అన్నట్టు దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఆర్ కృష్ణ అంటారు, అంతేనా? నేను ఏజెండాతో కొట్లాడినా. ఇంకా కూడా బీసీ రాజ్యాధికారం వైపు బీసీలు చైతన్యం కాలేకపోతున్నారు. ఇప్పుడు రెడ్లు తమ చేత అధికారం ఉంది, తమ ఆధిపత్యాన్ని కోల్పోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు అందుకోసమే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వలేకపోతారు, అంతేనా? స్థానిక సంస్థల ఎన్నికలలో నిజంగా బీసీలకు పెద్ద దెబ్బ అన్నట్టే కదా. అధికారంలోకి వచ్చినాక ఎంబడే ఎన్నికలు పెడతారు. అవును, మేము గొడవ చేసినాం. ఎట్లా పెడతావు? 42కి వచ్చినాకనే పెట్టాను. అంటే ఇదంతా ఒక బూటకు నాటకమేనా? అంటే మీ ఎజెండా బీసీ రాజ్యాధికారం కాదు. మీరు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యునిగా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? రాజీనామా చేసేటప్పుడు కూడా చాలా బాధపడ్డా. బీజేపీ వాళ్ళు అడిగారు దాన్ని, మీరు మా పార్టీలకు రండి, మీరు బీసీ ఎజెండాతో ఫైట్ చేయండి. మరి బీజేపీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ, దానికి బౌండరీస్ బాగుంటాయి. ఎందుకంటే నేను బిగినింగ్ ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్నా. అందరు ఎంపీల ఫండ్లకి వెళ్ళి కమిషన్లు తీసుకొని ఇస్తారు. నాకు ఎన్ని కష్టాలు ఉన్నారు, ఇంత పెద్ద సంఘం ఉన్నా కమిషన్ తీసుకొని. 50 ఏళ్ళు ఉద్యోగం చేసిన ఆర్ కృష్ణయ్యకు ఇబ్బంది అవుతుందా ఆర్థికంగా? ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నువ్వు ఏం అడగవు, ఏమని చేయవు, ఉద్యమం ముందుకు పోదని అంటారు. అది వాస్తవం కూడా. చందాలు అడగరా మీరు? ప్రేమతో ఇస్తే తీసుకుంటా ఎవరన్నా. ఒక వ్యక్తి ఓసీలను టార్గెట్ చేస్తూ ఓసీలను తిడుతూ బీసీలను బలోపేతం చేద్దామని చూస్తా ఉన్నారు. అది వర్కౌట్ అయ్యే పద్ధతేనా?